హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ థాట్స్. ఈరోజు వచ్చేసి పానీపూరి మేకింగ్ చూపిస్తాను. సో ఇక్కడ ప్రాసెస్ చూపిస్తూనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక కుక్కర్లో ఒక 5 to 6 పొటాటోస్ మీడియం సైజు బాయిల్కి పెట్టేసుకుని, ఈ లోపల మన చాట్ బఠానీ ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. పొటాటోస్ బాయిల్ అయిన తర్వాత ఈ బఠానీ ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఇవి కూడా ఒక 3 to 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. సో ఈ లోపల ఇవి ఉడికేలోపు మనం పానీపూరి రసానికి కావాల్సినవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క, ఇక్కడ చాట్ మసాలా అనమాట. చిన్న హాఫ్ లెమన్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ పానీపూరి నేను ఇన్స్టెంట్ పానీపూరి తెచ్చానండి. ఇది ఇక్కడ ఇవి ఈ లోపల మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా సైడ్, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసేసుకోవాలి మెత్త పేస్ట్ లాగా. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని, సో ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క, 4-5 పచ్చిమిర్చి, ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్. ఆఫ్టర్ దట్ మనం కొంచెం టేస్ట్ సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా సరిపడంత వేసుకోండి. ఈ లోపల ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ హీట్ అయినాక ఇన్స్టెంట్గా తెచ్చుకున్నాం కదా, నేను ఇవి రిలయన్స్ నుంచి తెచ్చుకున్నాను. అవి సూపర్ మార్కెట్లో దొరికేస్తాయి. మనం హోమ్ మేడ్ కూడా చేసుకోవచ్చు, బట్ మనకు అంత టైం లేదు, అందుకని నేను రెడీమేడ్ తెచ్చేసుకున్నాను. సో ఆయిల్ హీట్ అయ్యాక ఇలాగ పొంగిన తర్వాత తీసుకోవాలి. పొంగనివి తీసి పక్కనెట్టుకుని మనం చాట్ కింద చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ డ్యూటీ నేను మా హస్బెండ్కి అప్పచెప్పాను, పక్కనే ఖాళీగా ఉన్నారని చెప్పి. సో ఇవి పక్కన పెట్టేసుకుని లాస్ట్లో చాట్లో మనం యాడ్ చేసుకోవచ్చండి. సో ఇలా మిగిలినవన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, బాగా హీట్ ఎక్కనివ్వక్కర్లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్ది కొద్దిగా వేసుకుని తీసేసుకోవడమే. సో ఇలా ఇవి ఫ్రై అయ్యేలోపు మనం చాట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా బాయిల్ చేసుకున్న పొటాటోస్ని స్మాష్ చేసేసుకుని మెత్తగా మొత్తం చిదిమేయాలండి. ఈ లోపల మనం బఠానీ కూడా బాయిల్ చేసుకుంటాం కదా, ఆ బఠానీ ఒక స్ట్రైనర్లో పెడితే వాటర్ దిగుతూ ఉంటాయి. దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, బాయిల్డ్ పొటాటో కాబట్టి మెత్తగా స్మాష్ చేసేసుకుని సో ఇలా అంతా స్మాషర్ని కున్నదంతా తీసేసి దాంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం. సో ఇక్కడ నేను ఇందులో గ్రీన్ చిల్లీస్ ఏం వేయట్లేదండి, డైరెక్ట్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా, లిక్విడ్ కోసం పక్కన పెట్టాం కదా, చాట్ మసాలా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. స్ట్రెయిన్ అవుతున్నాయి బఠానీ. ఈ లోపల ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్, ఇది కూడా ఒక హాఫ్ అందులో సగం యాడ్ చేసేసుకుంటున్నాను. మిగిలిన సగం మనకి పానీపూరిలోకి ఆనియన్స్ కావాలి కదా, దానికోసం పక్కన పెట్టేసుకున్నాను. సో ఇలా ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మొత్తం అన్నీ ఉప్పు కారం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులోనే బఠానీ కూడా యాడ్ చేసేసుకుంటాం. సో వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి, అంతే మన చాట్ రెడీ. సో ఇది పక్కన పెట్టేసి ఈ లోపల లిక్విడ్ రెడీ చేసుకుందాం. మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ మిశ్రమాన్ని ఇక్కడ వేసేసుకుని వాటర్ లెవెల్ మనకి ఎంత కావాలో వాటర్ అంతా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి.
ఒకసారి బాగా మిక్స్ చేసుకునండి చాట్ మసాలా వేసిన తర్వాత. ఇందులోనే ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ మనం ఆల్రెడీ వేసాం కదండీ! దాన్ని బట్టి రుచికి సరిపడిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. సో, ఈ సాల్ట్ కూడా బాగా మిక్స్ చేసేసి ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాం కదా! అందులో స్క్వీజ్ చేసేసుకుని, సో, పులుపు కోసం ఇక్కడ టామరిండ్ పులుపు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. సో, నాకైతే ఇక్కడ పులుపు సరిపోయిందండి. సో, స్క్వీజ్ చేసేసి హాఫ్ లెమన్ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి లిక్విడ్‌ని పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ పానీపూరి రెడీ టు ఎంజాయ్. సో, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.